హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ లీనియర్ సెర్చ్ అండి. సో ఈ లీనియర్ సెర్చ్ అంటే ఒక బేసిక్ సెర్చ్ అండి ఇది. సో లీనియర్ సెర్చ్ అంటే ఏంటంటే ఒక లిస్ట్ ఉంటుందండి. ఆ లిస్ట్లో ఒక స్పెసిఫిక్ ఐటమ్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఐటము ఏ పొజిషన్లో ఉంది అని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అండి. ఈ సెర్చ్తో, ఈ సెర్చ్ అల్గారిథంతో ఆ స్పెసిఫిక్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో మన టాస్క్ ఏంటండి, ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఐడెంటిఫై చేసి రిజల్ట్ కింద ప్రింట్ చేయాలండి. అది మన టాస్క్ అనమాట. సో ఇందులో ఈ టాస్క్ అండి నేను 2 విధాలుగా కంప్లీట్ చేస్తానండి. సో ఫస్ట్ ఏంటంటే ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసి చేస్తానండి. తర్వాత ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా కూడా చేస్తాను. అయితే టాస్క్ ఫస్ట్ ఇన్బిల్ట్ యూజ్ చేయకుండా చేసి తర్వాత ఇన్బిల్ట్ యూజ్ చేసి చేస్తానండి. సో మన ఫంక్షన్ మొదలు పెడదాము. ఇన్బిల్ట్ లేకుండా మనకు ఐడెంటిఫికేషన్ కాబట్టి వితౌట్ ఇన్బిల్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక మెసేజ్ రాసుకుందాము. వితౌట్ ఇన్బిల్ట్ ఫంక్షన్. ఓకే అండి. సో ఫంక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. డెఫ్ లీనియర్ సెర్చ్, లీనియర్ అండర్స్కోర్ సెర్చ్ అని చెప్పి ఒక ఫంక్షన్ నేమ్ పెట్టానండి. దీంట్లో పారామీటర్స్ 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను. ఒకటి అరే అని, ఇంకొకటి టార్గెట్ ఐటమ్. ఓకే. సో ఒక లిస్ట్లో ఒక టార్గెట్ ఐటమ్ని, ఒక లిస్టును ఒక టార్గెట్ ఐటమ్ని రెండింటిని పాస్ చేస్తున్నాను అనమాట. సో ఆ లిస్ట్లో ఈ టార్గెట్ ఐటమ్ యొక్క పొజిషన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే లిస్ట్లో ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయండి, అంటే పొజిషన్స్ అనమాట. 0, 1, 2, 3 అలా సో అని ఉంటాయి అనమాట. సో ప్రతిదీ కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ పొజిషన్స్ అన్నీ కూడా పాజిటివ్ నెంబర్సే ఉంటాయి. సో నెగిటివ్ నెంబర్స్ అయితే ఉండవండి. సో ఇక్కడ నేను ఒక నెగిటివ్ నెంబర్ని ఒక వేరియబుల్లో డిఫైన్ చేస్తానండి. ఎందుకు చేస్తాను అని అంటే మనం ఒకవేళ కానీ ఆ లిస్ట్లో లేని నెంబర్ని ఏమన్నా మనం ఎంటర్ చేస్తే, అంటే తీసుకుంటే టార్గెట్ ఐటమ్ కింద, ఓకే, అప్పుడు మనం ఒక రిజల్ట్ని ఇద్దామండి. ఆ ఐటము లిస్ట్లో లేదు అని చెప్పడం కోసం ఒక వేరియబుల్ తీసుకుని దానికి -1 అని చెప్పేసి నేను డిఫైన్ చేస్తానండి. సో ఇండెక్స్, మనం ఇండెక్సే కదండి పొజిషన్స్ చూస్తుంది. సో ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. -1 అనేది లిస్ట్లో ఉండదు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే అండి. సో -1 తీసుకున్నాము. ఒకవేళ లేని పక్షంలో మనం రిటర్న్ చేస్తాము -1 అండి. ఓకేనండి. సో రిటర్న్ మనం ఏం చేస్తున్నామండి, ఇండెక్స్ని, ఎందుకంటే -1 ఇచ్చాం కాబట్టి రిటర్న్ ఇండెక్స్, అంటే ఒకవేళ లేని పక్షంలో ఉంటే ఆ ఇండెక్స్ని రిటర్న్ చేయమని చెప్పేసి మనం ఇక్కడ ఫంక్షన్ రాసేసామండి. అంటే ఇప్పుడు లిస్ట్లో ఒక లేని నెంబర్ ఏమైనా ఉంటే అది -1 కింద రిటర్న్ చేయమని చెప్పాను. ఒకవేళ ఉంటే ఏం చేయాలంటే అండి, ఫస్ట్ మనం ఆ లిస్ట్లో ఒక్కొక్క నెంబర్ని ఐటరేట్ చేసిన తర్వాత ఆ ప్రతి నెంబరు మన టార్గెట్ వాల్యూతో కంపేర్ చేసి అది ఈక్వల్ అయితే దాని యొక్క పొజిషన్ని మనం ప్రింట్ చేయాలన్నమాట అండి. సో ఐటరేషన్ చేయాలంటే ఫర్ లూప్ రాస్తామండి. ఫర్ ఐ ఇన్ రేంజ్. సో రేంజ్ ఎందుకు రాశానంటే అండి, ఫస్ట్ మనం పొజిషన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలండి. సో పొజిషన్స్ ఎన్ని ఉన్నాయండి, దానికి ఫంక్షన్ ఏంటండి పొజిషన్ కోసం లెన్. ఓకే, లెన్ అని చెప్తే అటు పొజిషన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి టోటల్ వచ్చేస్తుంది అనమాట అండి. సో ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్న నెంబరు అది మన టార్గెట్ ఐటమ్తో డబుల్ ఈక్వల్ అయితే అప్పుడు మనం పైన వాల్యూ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అన్నాం కదండి, ఆ వాల్యూని మనం ఐ కింద చేంజ్ చేసేద్దామండి. ఓకే అండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇఫ్ అరే ఐ అంటే మనం పొజిషన్ ఐ కింద తీసుకుంటున్నాము. ఐ పొజిషన్స్ ఏదైతే ఉంటుందో అది ఐ కింద డెరైవ్ అవుతుంది. సో నేను అరే ఆఫ్ ఐ అన్నాను. అంటే ఏంటంటే ఆ పొజిషన్లో ఉన్న నెంబర్, లిస్ట్లో ఉన్న పొజిషన్లో ఉన్న ఒక ఐటమ్. ఓకే. సో ఆ ఐటమ్ డబుల్ ఈక్వల్ టు మన టార్గెట్ ఐటమ్, అంటే మనం ఇచ్చిన టార్గెట్ ఐటమ్ అండి. సో ఈ టార్గెట్ ఐటమ్ కానీ డబుల్ ఈక్వల్ టు అయితే, ఓకే, అప్పుడు మనం ముందు ఏముందండి, ఇండెక్స్ -1 కింద ఉంది. దాన్ని ఏం చేస్తామంటే ఇండెక్స్ ఈక్వల్ టు ఐ
అంటే ఇండెక్స్ ఈక్వల్ టు ఐ కింద చేస్తాను. అంటే ఏదైతే ఫైండ్ అవుట్ అయిందో ఆ ఫైండ్ అవుటే ఇండెక్స్ అని చెప్పేసి ఐ కింద అప్డేట్ చేసేసాను అనమాట అండి. సో చేసిన వెంటనే ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఫంక్షన్ని మనం బ్రేక్ చేసేయాలండి. సో బ్రేక్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే లూపు మనకి ఐడెంటిఫై అయినా కూడా థర్డ్ నెంబరు, ఫోర్త్ నెంబరు, ఫిఫ్త్ నెంబర్ అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తుంటుంది అనమాట. అలా మనకు కూడా ప్రింట్ అయిపోతూ ఉంటాయి. సో అందుకనే ఇక్కడ ఏం చేయాలి, బ్రేక్ చేసేయాలండి. సో బ్రేక్ చేస్తే ఐడెంటిఫై అయిన వెంటనే అంటే ఫస్ట్ పొజిషన్ చెక్ చేసుకుంటుంది మన టార్గెట్ వాల్యూ ఈక్వలా కాదా. సో సెకండ్ పొజిషన్ టార్గెట్ వాల్యూ ఈక్వలా కాదా. థర్డ్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఒకవేళ ఈక్వల్ అయిందనుకోండి, సో ఆ ఫంక్షన్ అక్కడ బ్రేక్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఈక్వల్ కాలేదనుకో ఫోర్త్కి వెళ్తుంది, ఈక్వల్ అయిందనుకోండి మళ్ళీ ఫోర్త్లో ఆగిపోతుంది. సో దానికోసమని బ్రేక్ అనే ఫంక్షన్ రాశానండి. సో బ్రేక్ అనే ఫంక్షన్ రాశాను, అక్కడికి ఫంక్షన్ మనకి అయిపోయిందండి. సో ఇప్పుడు మనం తెచ్చుకోవాల్సినవి ఏంటండి, ఇన్పుట్ ఫీల్డ్స్ తెచ్చుకోవాలి. సో ఇన్పుట్ ఫీల్డ్స్ ఒక లిస్ట్ తెచ్చుకోవాలి, ఒక టార్గెట్ వాల్యూని తెచ్చుకోవాలి, టార్గెట్ వాల్యూ నెంబర్ ఎంత ఉన్నది తెచ్చుకోవాలి. సో ఈ రెండు కూడా మనం ఫంక్షన్ కింద రాసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు ఫంక్షన్ కింద రాయనండి, ఎందుకంటే మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్తో కూడా చేయాలి కాబట్టి కొంచెం పెద్దది అయిపోతుంది, లెందీ అయిపోద్ది వీడియో. సో అందుకని నేను ఏం చేస్తానంటే డిఫాల్ట్గా ఒక లిస్ట్ ఇచ్చేస్తానండి. ఓకే అండి. సో my_లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ని ఇచ్చేసానండి. సో లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే నెంబర్స్ మనం ఏమైనా ఎంటర్ చేసుకోవచ్చు. సో నాకు నచ్చింది చేస్తున్నానండి. ఓకే లిస్ట్ అది ఎంటర్ చేశాను. సో నెక్స్ట్ మన టార్గెట్ వాల్యూ. సో టార్గెట్ ఈక్వల్ టు సో అందుట్లో ఒక నెంబర్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకుందాం. ఓకే సో అది పొజిషన్ ఎన్నో పొజిషన్లో ఉందండి, 0, 1, 2 పొజిషన్లో ఉంది. ఓకే సో 6 అనేది నేను ఇచ్చానండి. సో ఇప్పుడు టార్గెట్ వాల్యూ ఇచ్చాను, లిస్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఫంక్షన్లోకి పాస్ చేయాలండి ఫస్ట్. సో ఈ రెండింటిని ఫంక్షన్లోకి పాస్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏదైనా కోడ్ రన్ చేయాలన్నమాట. ఓకే అండి. సో రెండింటిని ఏం చేస్తానంటే RES అనే రిజల్ట్ అనే దాంట్లో ఒక దాంట్లో స్టోర్ చేసి వేరియబుల్లో సో RES అనే ఒక దాంట్లో రిజల్ట్ దాంట్లో స్టోర్ చేస్తానండి. స్టోర్ చేసి ఆ స్టోర్లో ఈ యొక్క మన ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్లోకి ఈ రెండు వాల్యూస్ని పాస్ చేస్తానండి. ఓకే అండి. సో my_list ఫస్ట్ లిస్ట్ని పాస్ చేశాను, తర్వాత టార్గెట్ని పాస్ చేశాను, రెండు పాస్ చేశాను. సో ఇప్పుడు మనం ఫంక్షన్ రన్ చేస్తే ఓకే డన్ అయిపోయిందండి. అయితే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఫంక్షన్ రన్ చేస్తే మనకి కరెక్ట్ నెంబర్ ఇస్తే 100% రన్ అయిపోతుంది. ఒకవేళ కరెక్ట్ నెంబర్ ఇవ్వలేదనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్లో ఉన్న నెంబర్ కాకుండా నేను ఏదో నెంబర్ ఇచ్చాను అనుకోండి, సో అలాంటి సందర్భంలో ఫంక్షన్ ఫెయిల్ అయిపోతుందండి. సో ఆ ఫెయిల్ అవ్వకుండా ఉండటం కోసం నేను ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాస్తానండి దీని తర్వాత. సో ఇఫ్ ఓకే RES నాట్ ఈక్వల్ టు ఓకే RES నాట్ ఈక్వల్ టు -1 అంటే -1తో ఈక్వల్ అంటే మనం రిటర్న్ అయిన నెంబర్ ఏదైతే ఉందో -1తో ఈక్వల్ కాకపోతే అంటే -1తో ఈక్వల్ కాకపోతే అంటే పాజిటివ్ అనమాట, అంటే రన్ సక్సెస్ఫుల్గా మన కోడ్ ఎగ్జిక్యూట్ అయిందని అర్థం అండి. సో -1 కాకపోతే అప్పుడు మనకు కావాల్సింది ఏంటండి, టార్గెట్ వాల్యూ పొజిషన్ కావాలి. ఓకే అండి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే టార్గెట్ ఓకే టార్గెట్ అని చెప్పి ఇక్కడ నెంబర్ని కూడా ఇద్దామండి. టార్గెట్ అంటే నెంబర్ ప్రింట్ అవుతుంది, టార్గెట్ 6 అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇస్తున్నానంటే టార్గెట్ 6 ఓకే అండి ఫౌండ్ అట్ పొజిషన్ అట్ ఇండెక్స్ వాడుతున్నాం కాబట్టి ఇండెక్స్ ఓకే ఇండెక్స్ ఏ ఇండెక్స్ అండి, మనకి ఇండెక్స్ లాస్ట్లో రిజల్ట్ వచ్చేది ఏంటంటే RES. సో కాబట్టి RES అని రాశానండి. ఓకే అండి. సో RES అని చెప్పాను. ఓకే ఇఫ్ ఫంక్షన్ ఇలా రాశాను. ఎల్స్ ఓకే ఇఫ్ అయింది, ఓకే ఎల్స్ అంటే మనకి కాకపోతే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయితే ఈ యొక్క మెసేజ్ని ప్రింట్ చేయమని చెప్పి అడిగాము. ఒకవేళ ఎగ్జిక్యూట్ కాకుండా రాంగ్ ఆ లిస్ట్లో లేని నెంబర్నే మనం ఇచ్చామనుకోండి, అప్పుడు ప్రింట్ సేమ్ మెసేజ్ రాద్దామండి, కాకపోతే టార్గెట్ నాట్ ఫౌండ్ అని రాద్దామండి.
నాట్ ఫౌండ్. ఓకే, మనకి ఫౌండ్ అవ్వలేదు అని చెప్పడం కోసం ఇక్కడ కామా ఇవ్వలేదు, మళ్ళీ ఎర్రర్ వస్తుంది మనకి. ఇక్కడ కూడా కామా పెట్టాలి. ఓకే, సో ఇది ఫంక్షన్ అండి. సో ఇది ఫంక్షను వితౌట్ యూజింగ్ ఇన్బిల్ట్ ఫంక్షన్. ఓకే, ఎంటర్ చేస్తున్నానండి. చూసారండి, టార్గెట్ 6 ఫౌండ్ ఎట్ ఇండెక్స్ 2. నేను చెప్పాను కదండి ఇందులో 0 1 2. సో ఫైండ్ అవుట్ అయింది కదండి. సో ఇప్పుడు దీన్ని నేను ఇందులో లేని నెంబర్ని యూస్ చేస్తున్నానండి, 9. ఓకే, ఇప్పుడు మనకి ఎల్స్ ఫంక్షన్లోకి వెళ్ళాలి. టార్గెట్ 9 నాట్ ఫౌండ్. సో ఇంకా కొంచెం క్లారిటీగా కావాలంటే నాట్ ఫౌండ్ ఇన్ లిస్ట్. ఓకే, అది చూసారా, లిస్ట్లో మనకి టార్గెట్ నెంబరు నాట్ ఫౌండ్ అయిందనమాట. సో అలాగా మనం ఒక పొజిషన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట అండి. సో ఇప్పుడు మనం సెకండ్ టాస్క్ని చేద్దామండి. సో సెకండ్ టాస్క్కి మనం ఒక కామెంట్ చేసి పెట్టుకున్నామండి, ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నామండి. ఓకే, విత్ ఇన్బిల్ట్ ఫంక్షన్. ఓకే అండి, సో సెకండ్ టాస్క్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు సెకండ్ టాస్క్ ఇన్బిల్ట్ ఫంక్షన్ అన్నాను కదండి. సో ఈ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఏంటంటే ఎనమరేట్ అండి. ఎనమరేట్ అనే ఒక ఫంక్షన్ ఉందండి. సో ఇది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే సో మనకి వాల్యూ యొక్క ఇండెక్స్ నెంబర్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అండి. సో నేను రాస్తాను చూడండి, చాలా ఈజీగా ఉంటుంది ఇది. సో డెఫ్ లీనియర్ సెర్చ్ _em అని పెట్టారండి. దీంట్లో కూడా 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను. సో లిస్ట్ ఒకటి, అలాగే టార్గెట్ ఐటమ్ ఒకటి. ఓకేనే, సో ఫర్ కొంచెం స్పేస్ ఇస్తానండి ఇక్కడ, ఎందుకంటే మనకు రెండు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. సో ఫర్ లూప్ రాస్తున్నాను ఇక్కడ. సో ఫర్ లూప్లో మనకు కావాల్సిన ఇండెక్సు, ఓకే, అలాగే మనకు కావాల్సిన వాల్యూ, ఓకే, అంటే లిస్ట్లో ఉన్న వాల్యూ, ఇండెక్స్ పొజిషను, లిస్ట్లో ఉన్న వాల్యూ, ఈ రెండు ఎన్యూమరేట్ ఓకే అనే ఫంక్షన్లోకి అరేని పాస్ చేసామనుకోండి. ఓకే అండి, ఆ లిస్ట్లో ఉన్న ఇండెక్స్ని, వాల్యూని ఆటోమేటిక్గా ఈ ఫంక్షను మనకి పిక్ చేసి మనకి ఇచ్చేస్తుందండి. అంటే ఎంతకంటే ఏం లేదండి ఫంక్షను. సో ఇక్కడ ఒక చిన్న ఇఫ్ ఫంక్షన్ రాసుకోవాలి. ఏంటంటే మనం వాల్యూని, అంటే ఇక్కడ టార్గెట్ గురించి చెప్పలేదు కాబట్టి ఈ వాల్యూ రాసుకోవాలండి. వాల్యూ =, మన టార్గెట్ ఐటమ్ అయితే, ఓకే అండి, ఒక టార్గెట్ ఐటమ్ అయితే మన ఫంక్షన్లో రిటర్న్ ఇండెక్స్. ఓకే అండి, టార్గెట్ రిటర్న్ మన కరెక్ట్ అయితే ఫంక్షన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిందంటే రిటర్న్ ఇండెక్స్ని రిటర్న్ చేయమని చెప్పేసి అన్నాం. ఒకవేళ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కాకపోతే ఇక్కడ రిటర్న్ -1 అని పెట్టుకోవచ్చండి. సో దీనివల్ల ఏంటంటే అండి మన సేమ్ ఇఫ్ ఫంక్షన్ కూడా మళ్ళీ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఇఫ్ ఫంక్షన్ రాసాం కదండి, ఆ ఇఫ్ ఫంక్షన్ వర్కౌట్ అవడం కోసం రిటర్న్ -1 అంటే ఈ ఫంక్షన్ కానీ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే మనకి -1ని రిటర్న్ చేయమని చెప్పేసి ఇక్కడ రాశారనమాట. అంతకంటే ఏం లేదండి. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనం యూజ్ చేద్దాము. సో ఇక్కడ ఈ ఫంక్షన్ కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ మనం రీప్లేస్ చేద్దాం దాన్ని. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ రన్ అవ్వట్లేదండి, మనకి ఈ ఫంక్షన్ బ్లాక్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనకి రన్ అవుతుంది. ఓకే అండి, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ రన్ చేస్తానండి. సో చూసారా, 9 నాట్ ఫౌండ్ ఇన్ లిస్ట్. ఓకే, సేమ్ నెంబర్ వల్ల కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు, ఇంకో నెంబర్ రాస్తాను. ఇప్పుడు అందుట్లో లేని లిస్ట్లో లేని నెంబరు 1. ఓకే, 1 కూడా లేదు కదండి. సో ఎంటర్ చేశాను. సో టార్గెట్ 1 నాట్ ఫౌండ్ ఇన్ లిస్ట్. ఓకే అండి, ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ చేద్దాము. ఒక లిస్ట్లో నెంబర్ ఇచ్చి, లిస్ట్లో నెంబరు 6 ఉందండి. సో 6 ఉంది కాబట్టి 2 సార్లు ఉంది. సో 2 సార్లు ఉంది కాబట్టి ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. సో ఇక్కడ మనం 2 ఇద్దాము. ఎందుకు 2 ఇద్దామని అంటున్నానంటే 2 ఏ పొజిషన్లో ఉంది, 0 1 2 3 4 పొజిషన్లో ఉండండి. ఓకే అండి, సో ఎంటర్ చేస్తున్నారండి. చూసారా, టార్గెట్ 2 మనం ఎంటర్ చేసిన 2 ఫౌండ్ ఎట్ ఇండెక్స్ 4. చూసారండి, టార్గెట్ 2 ఫౌండ్ ఎట్ ఇండెక్స్ 4. సో అదండి. సో నాకు తెలిసింది చెప్పానండి ఫంక్షన్లో. నాకు తెలియంది ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.